బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. హాయ్ మనీష్ గారు. హలో అండి, బాగున్నారండి? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ వెళ్ళినప్పుడు టాప్ 15 దాకా వెళ్ళారు, బట్ మీరు స్టార్టింగ్లోనే చాలామందిని జడ్జ్ చేశారు, వీళ్ళల్లో ఈ మేజర్ పాయింట్ బాగా హుక్ అయింది అని కూడా చాలామంది చెప్పారు మీరు స్టార్టింగ్ షో స్టార్టింగ్. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్లో ఎంతవరకు సెలబ్రిటీ వాళ్ళ వైపు వెళ్ళిపోయారు ఉన్న కామన్ మ్యాన్స్లో? మీకు ఎవరు యాంటీ అయ్యారు? సారీ, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తారా మీది? అంటే మీ వరకు ఉన్న కామన్ మ్యాన్స్ ఉన్నారు కదా టీంలో, వాళ్ళు ఎంతవరకు సెలబ్రిటీ వాళ్ళ వైపు కొంతమంది వెళ్ళిపోయారు ఉన్న టీంలో, మీకు ఎవరు యాంటీ అయ్యారు కామన్ మ్యాన్స్లో? కామన్ మ్యాన్స్లో యాంటీయా? కామన్ మ్యాన్స్లో యాంటీ కాదండి. అఫ్కోర్స్ శ్రీజ అండ్ ప్రియా కొంచెం యాంటీ అంటే లైక్ పడట్లేదు మాకు హౌస్లో, అదైతే చాలా ఎవిడెంట్లీ చూసారు అందరు, నేను చెప్పాల్సినది ఏం లేదు. సెలబ్రిటీస్ నుంచి అంటే కొంచెం యాంటీ ఆర్ లైక్ కొంచెం రైవలరీ ఉందంటే నేను సెన్స్ చేసింది రీతు గారికి నాకు స్టార్టింగ్ నుంచి పడలేదు అసలుకి. మరి అఫ్కోర్స్ బర్నీ గారికి నాకు స్టార్టింగ్ నుంచి పడలేదు. నేను ఇంకో ఇద్దరి గురించి సెన్స్ చేశాను, బట్ వాళ్ళతోటి అట్లీస్ట్ మాటలు బాగా నడిచాయి. నేను సుమన్ గారిది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సుమన్ గారు నేను చాలా క్లోజ్గా తిరుగుతుంటే సడన్లీ నామినేట్ చేయగానే నేను చాలా షాక్ అయిపోయాను. అరే, ఇట్లాంటి చిన్న అయితే నాకు చెప్తే అయిపోతుండే కదా, ఇంత చిన్న టాపిక్ నామినేషన్ పాయింట్లెస్ అనిపించింది. సో ఇది కామనర్స్లో ఎవరు క్లోజ్ అవుతున్నారంటే రీతుకి వీళ్ళు నలుగురు క్లోజ్. శ్రీజ, ప్రియా, డెమాన్, ఇంకా కళ్యాణ్ క్లోజ్, తనుజ గారికి క్లోజ్ ఉంటారు, ఇమాన్యుల్కి క్లోజ్ ఉంటారు. మిగతా అందరితో క్లోజ్ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, అంతే. మనీష్ గారు స్టార్టింగ్లో ఆడినంత గేమ్ తర్వాత అసలు ఎపిసోడ్లో రాలేదని కూడా చాలామంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు, దీని మీద. సో ఫస్ట్లీ 2 things అండి. ఇప్పుడు నేను సన్నగర్లా కావాలని కాన్ఫ్లిక్ట్స్ అది నా గేమ్ ప్లే లేకుండే అసలుకి. నేను యాక్చువల్లీ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను, సన్నగారు ఎలా అయితే ఆడుతున్నారు, చాలా మంచి ఆట అది. సో నాకు ఫస్ట్లీ చూపించే ఆట తక్కువైపోయింది మొత్తం, ఎందుకంటే నేను ఏం మానిటర్ కాదు, అది ఇది కాదు. టాస్క్లు వస్తే టాస్క్లు ఇచ్చి పడేస్తున్నాను. మీరు ఇప్పటివరకు ఏ టాస్క్ చూసినా ఇది అయిపోయింది. బట్ నేనే ఏమంటారు, ఒక 10th 11th డే నేను కొంచెం లో అయిపోయాను, కొంచెం ఏమంటారు గేమ్ ఇట్లా అవుతుంది అని కొంచెం ఎమోషనల్ లో అయ్యాను. దానికోసం నేను 2 days కనిపించలేదు. బట్ మీకు ఎంతవరకు టెలికాస్ట్ అవుతుందో నాకు తెలీదు. ఇది మన పెయింట్ టాస్క్ అయింది కదా, పెయింట్ టాస్క్లో యాక్చువల్లీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ టాస్క్. లాస్ట్ డే మళ్ళీ ఆడాను. సో మధ్యలో గేమ్ వస్తూ ఉండే. ఇంకో మీకు కనిపించని గేమ్ ఏమైందంటే, నేను క్యాప్టెన్లీ నామినేట్ అయ్యాను తెలుసా. ఆ రోజు మొత్తం నేను గేమ్ ఆడానండి. లైక్ ఆ గేమ్ ఎవరికి తెలియదు. లైక్ ఐ హ్యాడ్ టు గో టు ఎవ్రీ ఏమంటారు టెనెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం మచ్చిగా చేసుకొని, అంటే ఇప్పటివరకు ఎవరు నాకు తెలియదు కదా, సో వాళ్ళ దగ్గర ఒక పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకోవాలి నా గురించి నేను. సో నా గేమ్స్ నేను ఆడుతూ కూర్చుండే, బట్ అది టీవీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే మీరు ఒక కెప్టెన్ కాబట్టి రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ యూజ్ చేశారు. అంటే ఈ వీళ్ళ వరకు కామనర్స్కి కొంచెం మీరు అడ్వాంటేజ్ స్టార్టింగ్ ఇచ్చిన మేజర్ పాయింట్ల వరకు ఆ వైజు రెడ్ ఫ్లవర్ అనే పదం యూజ్ చేయొచ్చు నార్మల్ బీబీలో? లేదు, నేను స్టార్టింగ్ నేను చెప్పినప్పుడే నేను చెప్పేసాను అసలుకి. ఏమంటారు, నన్ను నాగార్జున గారు అడుగుతారు, నాగార్జున గారు అడగగానే నేను ఆనెస్ట్లీ చెప్పేస్తాను. నేను మన హరీష్ గారు చెప్పడం నేను విన్నాను, నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదని. తన కాంటెక్స్ట్ అప్పుడు గుర్తు చేస్తారు, చెప్తాను ఎగ్జాక్ట్లీ ఇదే. సో అప్పుడు నేను రీజనింగ్ కూడా ఇస్తాను. మీకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే ఇద్దరికి యాక్సెప్టబుల్, ఫ్రెండ్స్ పెట్టుకుంటారు. మీకు లేదంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇద్దరికి ఆ ఫ్రెండ్లీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ అ రైట్ వర్డ్ అని నేను చెప్పాను. అంటే బర్నీ గారికి మీకు ఎందుకంటే బాగా అసలు పట్టలేదు వారంటే, బెడ్ షేరింగ్ దగ్గర కూడా ఇవ్వను అనేది కూడా బెడ్ షేరింగ్ దగ్గర ఇద్దరం ఒక 20-25 minutes మాట్లాడుకొని మంచి ఒక మెచ్యూర్ డెసిషన్కి వచ్చినాం. వీ హ్యాడ్ అ ప్లెజెంట్ కాన్వర్సేషన్. అది మీకు వచ్చిందో లేదో తెలియదు నాకు టీవీలో. మేము ఏమంటారు, బెడ్ షేరింగ్ ముందు 5 minutes వెళ్తాను, బర్నీ గారు మీరు మాట్లాడాలనుకున్నారా, కలిసి మాట్లాడదామని కూర్చుంటాం. ఒక 20 నిమిషాలు మాట్లాడుకున్నాం, మంచి ఇట్స్ మెచ్యూర్ కాన్వర్సేషన్. ఎంతెందుకు నేను ఏమంటారు, నా ఇది ఎలిమినేషన్ డే రోజు కూడా మీకు టీవీలో వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆ రోజు కూడా ఈ టాపిక్ తీస్తాను. నాకు ప్రియాకి గొడవలు అవుతున్నాయి, నాగార్జున అడుగుతారు ప్రియాతో గొడవలు ఎందుకు సెటిల్ చేసుకోలేకపోతున్నాను. నేను చెప్తాను ఏమంటే, బన్నీ గారు లాంటి మెచ్యూర్ పర్సన్తో నేను కూర్చొని సాల్వ్ చేసుకోగలిగాను, ప్రియా అది చూపించట్లేదు, దానికోసమే తనతో సాల్వ్ అవ్వట్లేదు అని ఇట్లాంటి కాన్వర్సేషన్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ సెటిల్ అయ్యాయి మాకు. యాక్చువల్లీ మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, అది అంతే. చాలామంది హరీష్ గారిని టార్గెట్ చేస్తున్నారని కూడా వస్తుంది. కామనర్సా? లేదండి, టార్గెట్ కాదు. మీకు ఎట్లా పోట్రీ అవుతుందో తెలీదు. సింపుల్ చెప్పాలండి, కామనర్స్ ఎలా ఆడుతున్నామో తెలుసా, మాకు అనిపించింది మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. మేము కనిపిస్తే మేము చెప్పేస్తున్నాం, ఇట్లా ఆగి చెప్పట్లేదు ఎవరు. సో దానికోసమే హరీష్ గారు ఆ రోజు తప్పు అనిపిస్తే చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు ఏమంటారు, కొంతమంది సాఫ్ట్ టార్గెట్స్ ఉంటారు, ఈరోజు తప్పు అయితే అరే ఈయనకే ఓట్ అయితే చూద్దామని. సో అట్లా కొంతమంది ఆడుతున్నారు, బట్ అతను కావాలని అయితే ఎవరు చేయట్లేదు అయితే తెలుసు. ఎపిసోడ్లో చూస్తున్నాం కానీ లైవ్లో మీరు చూస్తారు లవ్ ట్రాక్ ఎవరికి బాగా కనెక్ట్ అయింది అంటే
రీతు అండ్ డిమాన్ పవన్ అండ్ పవన్ అండ్ పెద్ద వేస్ట్ లవ్ ట్రాక్ అండి ఫస్ట్లీ. ఎందుకంటే దానికి అవుట్పుట్ ఉండదని నాకు తెలుసు. వాళ్ళకి ప్లేయర్స్ రియలైజ్ అవుతే బాగుండు. ఎందుకంటే సార్ కళ్యాణ్ వాజ్ అ విన్నింగ్ మెటీరియల్ అండి. లైక్ నేను పర్సనలీ నాకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ కళ్యాణ్ ఉంటారనుకున్నాను నేను. మేము ఒక్కటి కాదు, సెలబ్రిటీస్తో మాట్లాడుతున్నాను కదా, అంటే నాకు సపరేట్ చేయట్లేదు ఇక్కడ, బట్ సెలబ్రిటీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కళ్యాణ్ ఎత్తున్నారు. వాళ్ళ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వచ్చి అరే మన కళ్యాణ్ బాబాయ్ గేమ్ కనిపించట్లేదు, ఏం చేస్తున్నాడు అసలుకి, పొద్దున్న లేస్తాడు వెళ్తాడు తింటాడు వీళ్ళతో ముచ్చట్లు పెడతాడు వస్తాడు, ఇదే రిపీట్. ఇదే గేమ్ డిమాన్ ఆడుతున్నారు. ఇద్దరు సేమ్ గేమ్ ఆడితే జనాలకు బోరే కొడుతుంది కదా. సో డిఫరెంట్ గేమ్ కనిపించాలి. సో కనిపించట్లేదు. సో దీనిలో బయటపడితేనే ఇద్దరు గెలవచ్చు. అది వాళ్ళు రియలైజ్ అవుతే బాగుండని, వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. ఇంకా నేను లాస్ట్ డే వరకు కూడా రియలైజ్ అవ్వలేదు. వాళ్ళు గొడవలకి మూలం సంజన గారు అని కూడా మార్క్ వస్తుంది కదా. అస్సలకి కాదు, గొడవలకి మూలం సంజన గారు కాదు. గొడవలు ఇల్లు హెల్దీ అట్మాస్ఫియర్ కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసే సంజన గారు. ఇన్ రియాలిటీ గొడవలకి కారణం ఏంటంటే ఇండివిజువల్సే అండి. వాళ్ళే మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ రీజన్స్. తనకు మించి ఏమీ లేదు అసలుకి. సింపుల్, మీరు గుడ్డు గురించి ఆలోచిస్తున్నారు కదా, మేము అందరం గుడ్డు మేమంతా మెచ్చుకుంటాం తెలుసా. తన గుడ్డు దొంగతనం చేయకపోతే అందరి ఎమోషన్స్ బయట పడకపోతుండే. అందరికీ ఒకరి మీద మీరు గుడ్డు సంగతి చూసి సంజన గారి మీద ఎంతమంది అరిచారు, నేను ఒక్కనే అరిచాను. భరణి గారికి ఇంకా మాస్క్ మ్యాన్కి గొడవ అవుద్ది, నాకు రాముకి గొడవ అవుద్ది, ఒక్కొక్కరు ఒక్కొక్క గొడవలు అవుతాయి. గుడ్డు గురించి కాదు, వేరే ఏవో గొడవలు అవుతాయి. సో దానికోసం షీ ప్లేడ్ అ గుడ్ గేమ్. గొడవలు ఇండివిజువల్ వల్లనే అవుతున్నాయి. విన్నర్ రన్నరా నా ఎక్స్పెక్టేషన్సా ఇమాన్యుల్ గారు విన్నర్ అవుతారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నారు. ఆయనకు చాలా పెద్ద సపోర్ట్ ఉంది బయట. అమేజింగ్ ప్లేయర్, లోపల ఇచ్చి పడేస్తున్నారు. ఈ విన్నర్లో ఇఫ్ హరీష్ గారు ఆల్సో షేర్స్ ద స్టేజ్, నేను కొంచెం హ్యాపీ ఉంటాను. ఒక కామనర్ గెలుస్తారని. అంటే చిన్నగా ఉంటుంది కదా, మనకు కూడా ఒక కామనర్ గెలిస్తే బాగుండని అంతే. వీళ్ళిద్దరిట్లో రన్నర్ ఎవరు ఉన్నా నాకు పర్లేదు నాకు తెలిసి. కానీ బర్నీ గారు కూడా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బర్నీ గారు చాలా బాగా ఆడుతున్నారు. ఆ గేమ్ మీకు కనిపించట్లేదు అంతే. బట్ ఈ ముగ్గురు ఇట్లోనే విన్నర్స్ రన్నర్స్ ఉంటారని నేను అనుకో. వైల్డ్ కార్డ్ వస్తే నాకు తెలియదు అంతే. సో మచ్ మిమ్మల్ని మళ్ళీ చూడాలనుకుంటున్నాను. నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో నేను విన్నర్లో ఉండాలని నేను అనుకుంటాను.